ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వచ్చావు నాయనా, చూడరా మీ నాన్న చూడు, చావు బతుకుల మధ్య ఉన్నాడ్రా. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ గురించి ఆలోచించకుండా కోమలి కోసం జైలుకు వెళ్ళాను. ఇంతలో మీకిలా అయిపోయింది. నేను తప్పు చేశాను నాన్న. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. నిజంగానే నా మర్డర్ చేయలేదు నాన్న, చేయలేదు. మీ నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు జైలుకు పోవడం కాదు అశోక్, వేరే ఏదో ఉంది. మీ నాన్న మీద ఎవరో అటాక్ చేశారు. అదెవరో మీ అమ్మకి మీ నాన్నకి మాత్రమే తెలుసు. వాళ్ళెవరో తెలుసుకుంటే కనీసం మీ నాన్నకి ఈ గతి పట్టించిన వాళ్ళు ఎవరైనా సరే మనం శిక్షించవచ్చు. మా అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళే నన్ను జైల్లోంచి బయటికి తీసుకొచ్చారు. అవునమ్మా, మేము మీ కొడుకుని ఊరికే బయటికి తీసుకురాలేదు. మీ కొడుకు తప్పు చేయలేదు కాబట్టే మేము బయటికి తీసుకొచ్చాం. మీ కొడుకు జైలుకు పోవడానికి, మీ ఆయన హాస్పిటల్ పాలవ్వడానికి ఒక్కరే కారణమై ఉంటారని మాకు అనుమానంగా ఉందండి. మీరు నోరు తెరిచి నిజం చెప్తే కానీ వాళ్ళని శిక్షించలేము. చెప్పమ్మా, నేనున్నాను కదమ్మా. అంతా నేను చూసుకుంటాను. నాన్నకిలా అవడానికి కారణం ఎవరమ్మా? చెప్పమ్మా. నువ్వు ప్రాణంగా ప్రేమించిన కోమలి. కోమలినా?